మాది కోరపల్లి గ్రామం, జమ్మికుంట మండల్, కరీంనగర్ జిల్లా. కోరపల్లి గ్రామంలో మా అమ్మగారైన పుల్లూరి రాజమ్మ గారికి కోరపల్లి గ్రామంలో సర్వే నంబర్ 410 ఏలో 25 గుంటల భూమి, సర్వే నంబర్ 411 B/Bలో 4 గుంటన్నరల వ్యవసాయ భూమి కలదు. గతంలో కూడా రైతు బంధు రెగ్యులర్గా వస్తూ ఉండేది. మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతు బంధు వేయడం స్టార్ట్ అయింది. అలాంటి రైతు బంధు మా అమ్మగారికి పడకపోవడం మూలంగా మేము వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని సంప్రదించగా మా సర్వే నంబర్లలో ఉన్నటువంటి భూమికి అదనంగా వేరే 258/80లో ఉన్నటువంటి 30 గుంటల భూమి మాకు అదనంగా కలిసి పుల్లూరి రాజమ్మగా ఉన్నటువంటి మా అమ్మ పేరు పుల్లూరి వజ్రమ్మగా మరి రెవెన్యూ అధికారులు మార్చడం జరిగింది. మరి మా ప్రమేయం అందులో ఎలాంటి ప్రమేయం అది లేకుండానే మరి మా పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్నటువంటి మా అమ్మగారైన పుల్లూరు రాజమ్మ పేరు వజ్రమ్మగా మార్చారు. ఇట్టి విషయాన్ని మేము మరి మీ సేవలో భూభారత్ ద్వారా 30 తారీఖు 6వ నెల 2025లో మరి మేము ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులకు మేము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాం. మరి అట్టే అప్లికేషన్ పెట్టుకొని గత 3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మా సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. 3 నెలల నుండి మేము రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఏదైతే మాకున్నటువంటి పట్టా పాసు పుస్తకంలో ఉన్నటువంటి మాకున్నటువంటి భూమికి వేరే వాళ్ళ భూమి అదనంగా చేరిందో దాన్ని తీసివేసి మాకు ఉన్నటువంటి భూమికి పుల్లూరి రాజమ్మ పేరును వజ్రమ్మగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని మాకున్నటువంటి మా భూమిని మాకు ఇప్పిస్తూ మా పేరును మళ్ళీ పుల్లూరు రాజమ్మగా మార్చాలని మేము రెవెన్యూ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేకపోవడం మూలంగా ఈరోజు మేము ప్రజావాణిలో భాగంగా జమ్మికుంట ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు ఒక దరఖాస్తు మా అమ్మగారిని తీసుకొని పోయి ఇవ్వడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులపై మరి పెద్దలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కానీ మరి ఎవరైనా కానీ శాఖపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని మీ మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వస్తున్నాం. గతంలో మీ సేవ ద్వారా నేను ఈ పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. మరి ఈరోజు ప్రజావాణి ద్వారా మరొక్కసారి ఈ నా సమస్యపై ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. మరి నాలాంటి సామాన్యులకు ఇలాంటి సమస్యలు ఎదురైతే మరి తీర్చేవారు ఎవరో కూడా మాకు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరి ఈసారైనా ఎంఆర్ఓ గారు స్పందించి ఈ ప్రజావాణి ద్వారా ఇచ్చినటువంటి దరఖాస్తుకు పరిష్కార మార్గం చూపుతారని ఆశిస్తున్నా. ఒకవేళ మరి ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఇక మాలాంటి సామాన్యుల కుటుంబం మరి ఆత్మహత్యలే తప్ప వేరే మార్గం లేదని కనిపిస్తుంది. పాలకులు మరియు మీడియా మిత్రులు, ప్రజాస్వామికవాదులు వీరంతా ఒక్కసారి ఈ సమస్య వైపు దృష్టి పెట్టి దీనిపై ఆలోచించాలని మేధావి వర్గాన్ని మరియు మీడియా మిత్రులందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.